నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో ప్రోటీన్ ఆహారంతో షుగర్ జబ్బుకు కళ్ళెం, పరీక్షల వేళ కాఫీ టీలు అతిగా వద్దు, చద్దన్నం ఆరోగ్యానికి ఎంతో మేలు, జుట్టు రాలడాన్ని అరికట్టడం ఎలా, ఇంకా హెల్త్ టిప్. మధుమేహం అదుపు అనగానే మనకు ముందుగా పిండి పదార్థాలు, కొవ్వులే గుర్తుకు వస్తాయి. అయితే ఇందులో ప్రోటీన్ల పాత్ర తక్కువేమీ కాదు. రోజువారీ ఆహారంలో పిండి పదార్థాలను కాస్త తగ్గించుకొని కొవ్వు పదార్థాలను మితం చేసుకొని ప్రోటీన్ల మోతాదును పెంచుకుంటే మధుమేహాన్ని అక్కడికక్కడే కట్టడి చేసుకోవచ్చని ఆరోగ్యవంతులు, ముందస్తు మధుమేహులు అయితే షుగర్ జబ్బుని పూర్తిగా నివారించుకోవచ్చని చెబుతున్నారు డాక్టర్లు. మధుమేహానికి ప్రోటీన్ ఎలా కళ్ళెం వేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహం ఇది అదుపులో ఉంటేనే మనకు నిబ్బరం. షుగర్ జబ్బుని అదుపులో ఉంచుకోవడానికి మనలో ఓవైపు మందులు వాడుతూ మరోవైపు ఆహారపరమైన పథ్యాలు పాటిస్తుంటారు. నిజానికి ఆహారంలో పిండి పదార్థాలు తగ్గించడమే కాదు, ప్రోటీన్ల మోతాదులను పెంచుకోవడమూ అవసరమే. మధుమేహంతో ముడిపడిన ప్రతి జీవక్రియకు ప్రోటీన్లే మూలం కావడం గమనార్హం. మనం తిన్న ఆహారం జీర్ణమై గ్లూకోజ్గా మారుతుంది. ఇది కణాల్లోకి వెళ్లి అక్కడ శక్తిగా మారుతుంది. వీటన్నింటిలోనూ ప్రోటీన్లే కీలక పాత్ర పోషిస్తున్నాయి. కణాల్లోకి గ్లూకోజ్ చేరుకోవడానికి తోడ్పడే ఇన్సులిన్ హార్మోన్ కూడా ఒక ప్రోటీనే. వయసు మీద పడుతున్న కొద్దీ కండరాల్లో కొవ్వు పదార్థం చేరుతూ వస్తుంటుంది. ప్రోటీన్ల సామర్థ్యము తగ్గుతూ వస్తుంది. దీంతో కండర మోతాదు తగ్గుతూ కొవ్వు శాతం పెరుగుతూ వస్తుంది. కొవ్వు మోతాదు పెరిగితే ఇవి ఇన్సులిన్ను సరిగా వాడుకోలేవు. ఇది ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది. దీంతో రక్తంలో గ్లూకోజ్ మోతాదులు పెరిగిపోతాయి. అందుకే రోజువారీ ఆహారంలో వీటి మోతాదులను పెంచుకోగలిగితే మధుమేహాన్ని చక్కగా అదుపులో ఉంచుకోవచ్చని చెబుతారు నిపుణులు. ఎవరెవరు షుగర్తో బాధపడుతున్నారో, ముఖ్యంగా షుగరు మరియు ఒబిసిటీతో బాధపడుతున్నారో వాళ్ళు బరువు తగ్గడానికి మనం తీసుకునే క్యాలరీస్ తగ్గించడం చాలా అవసరం. ఎక్కువగా క్యాలరీస్ అనేది కార్బోహైడ్రేట్స్ మరియు ఫ్యాట్స్లో ఉంటాయి. దీనివల్ల కొవ్వు సంబంధించిన పదార్థాలు మరియు రైస్, గోధుమతో చేసిన పదార్థాలు తగ్గించడం వల్ల, దీంతో పాటు ప్రోటీన్ పదార్థాలు పెంచడం వల్ల మనం క్యాలరీస్ తగ్గించడం జరుగుతుంది. దీనివల్ల బరువు తగ్గి షుగర్ అదుపులో పెట్టుకునే అవకాశం ఉంది. మనం కీటో డైట్ మరియు లో క్యాలరీ డైట్ గురించి చెప్పాలనుకుంటే వీళ్ళలో మనం తీసుకునే ఈ డైట్లో మనం తీసుకునే క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఆడవాళ్ళలో 800 క్యాలరీలు, మగవాళ్ళలో 1000 క్యాలరీస్ కన్నా తక్కువ తీసుకుంటే రోజుకి దాన్ని లో క్యాలరీ డైట్ అంటాం. ముఖ్యంగా ఈ కీటో డైట్ అనేది హై ఫ్యాట్ బేస్డ్ డైట్ అయి ఉండి కార్బోహైడ్రేట్స్ అనేది 0 ఉంటుంది. దీనివల్ల మనం క్యాలరీ కన్సంప్షన్ చాలా తగ్గించుకోవడం జరుగుతుంది. ఎప్పుడు మన క్యాలరీ కన్సంప్షన్ జరుగుతుందో మన బాడీలో ఉన్న కొవ్వు ఆటోమేటిక్గా కరగటం వల్ల బరువు తగ్గి షుగర్ అనేది అదుపులో పెట్టుకునే అవకాశం ఉంది. కాకపోతే మనం గమనించాల్సింది ఏంటంటే కీటో డైట్ అనేది అందరి డయాబెటీస్కి మనము అడ్వైస్ చేయలేము. ఎందుకంటే ఎవరెవరు బరువు ఎక్కువగా ఉన్నారో, అది ఎర్లీ డయాబెటీస్ అంటే డయాబెటీస్ యొక్క ఎర్లీ స్టేజెస్లో ఉన్నారో వాళ్ళు ఈ కీటో డైట్ పాటించడం వల్ల బరువు తగ్గి మీ షుగర్ అనేది అదుపులో పెట్టుకునే అవకాశం ఉంది. కానీ 15 నుంచి 20 సంవత్సరాల డయాబెటీస్ ఉన్న వాళ్ళు, ఎవరెవరికి బాడీలో ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవ్వట్లేదో వాళ్ళకి ఈ కీటో డైట్ అనేది మంచిది కాదు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళలో ఇన్సులిన్ తక్కువ ఉండటం వల్ల బాడీలో కీటోన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఈ కీటో డైట్ ఆర్ హై ఫ్యాట్ బేస్డ్ డైట్ తీసుకోవటం వల్ల ఈ కీటోన్ బాడీస్ లెవెల్స్ ఇంకా ఎక్కువ అయ్యి డయాబెటిక్ కీటో ఎసిడోసిస్ అనే కాంప్లికేషన్ వచ్చే అవకాశం ఉంది. అందువలన లో క్యాలరీ డైట్ ఆర్ హై ఫ్యాట్ బేస్డ్ ఆర్ కీటో డైట్ అనేది చిన్న వయసు ఉన్న ఒబిసిటీతో బాధపడుతున్న వాళ్ళలో, అది ముఖ్యంగా చిన్న వయసు ఉన్న వాళ్ళలో మనం సజెస్ట్ చేయొచ్చు. కానీ ఎక్కువ సంవత్సరాల డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళకి ఈ డైట్ మనం సజెస్ట్ చేయరాదు. వాళ్ళకి షుగర్ కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ అనేది తప్పనిసరి. మన ఆహారం ద్వారా తీసుకున్న ప్రోటీన్ పదార్థాలు జీర్ణకోశంలో అమైనో ఆమ్లాలుగా మారతాయి. ఇవి కాలేయంలోకి, కణాల్లోకి చేరుకొని ప్రోటీన్లుగా తయారవుతాయి. అవసరాన్ని బట్టి కణాలు వీటిని తయారు చేసుకుంటాయి. సుమారు 20 రకాల అమైనో ఆమ్లాలు ఉన్నాయి. వీటిలో 9 అత్యవసరమైనవి. వీటిని మన శరీరం తయారు చేసుకోలేదు, ఆహారం ద్వారానే తీసుకోవాల్సి ఉంటుంది. గుడ్లు, మాంసం, చికెన్, చీజ్, పాలలోని ప్రోటీన్లు సంపూర్ణమైనవి. వీటిల్లో అత్యవసర అమైనో ఆమ్లాలు ఉంటాయి. గింజలు, విత్తనాలు, చిక్కుళ్ళు, ధాన్యాల వంటి శాకాహార ప్రోటీన్లు అసంపూర్ణమైనవి. వీటిలో కొన్ని అత్యవసరమైన అమైనో ఆమ్లాలు మాత్రమే ఉంటాయి. అయితే సోయా ప్రోటీన్ దీనికి మినహాయింపు. అందువల్ల రకరకాల ఆహార పదార్థాలతో ఇవన్నీ లభించేలా చూసుకోవాల్సి ఉంటుంది. తేలికగా జీర్ణమయ్యే పిండి పదార్థాలను తగ్గించుకోవడం మీద శ్రద్ధ పెడుతూనే ప్రోటీన్ల పరిమాణాన్ని గణనీయంగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగని మరీ అతి పద్ధతులు అంటే కీటో డైట్, లో కార్బో డైట్ వంటి వాటి జోలికి వెళ్ళకూడదు. ప్రోటీన్ అనేది మనకి రోజు మనం తీసుకునే ఆహారంలో పుష్కలంగా ఉంటుందండి. మనకి వెజిటేరియన్ ఆప్షన్స్ ఉన్నాయి మరియు నాన్ వెజిటేరియన్లో కూడా ఈ ప్రోటీన్ ఆప్షన్స్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. వెజిటేరియన్ ఆప్షన్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే ముఖ్యంగా పల్సెస్ అంటాము, అంటే చిక్కుళ్ళు,
రాజ్మా మరియు పన్నీర్, నట్స్, డైరీ ప్రొడక్ట్స్లో ప్రోటీన్ అనేది ఎక్కువగానే ఉంటుంది. అదేవిధంగా నాన్ వెజ్ ఆప్షన్స్ గురించి మనం చెప్పుకోవాలనుకుంటే గుడ్డి యొక్క తెల్ల భాగం, ఎగ్ వైట్, చికెన్ మరియు ఫిష్ మీట్ పోర్షన్ అంటే స్కిమ్డ్ పోర్షన్ అంటే ఫ్యాట్, కొవ్వు తొలగించబడి మసిల్ పార్ట్ అనేది ఏదో మనం ఎక్కువ కన్సమ్ చేస్తే అందులో మనకి ప్రోటీన్ అనేది పుష్కలంగా ఉంటుంది. ప్రీ డయాబెటీస్ అనేది మనం చెప్పుకోవాలనుకుంటే ఎవరెవరికి HbA1c 5.7 కన్నా ఎక్కువ ఉండి 6.5 కన్నా తక్కువ ఉందో వాళ్ళు ప్రీ డయాబెటీస్ అంటాము. ఈ ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు డయాబెటీస్కి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు తరచూ షుగర్ టెస్ట్ చేసుకునే అవసరం ఉంది. ప్రీ డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళకి మనం ముఖ్యంగా చెప్పేది ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే క్రమంగా వ్యాయామం చేయటం మరియు మనం తీసుకునే ఆహారం కొంచెం మంచి ఆహారం అయి ఉండి కొవ్వు మరియు కార్బోహైడ్రేట్ ఎక్కువ కలిగి ఉన్న ఆహార పదార్థాలు తగ్గించుకుని ప్రోటీన్ బేస్డ్ డైట్ ఎక్కువగా తీసుకోగలిగితే మీరు కొంచెం బరువు తగ్గి మీ బాడీలోకి ఇన్సులిన్ ప్రొడక్షన్ పెంచుకోగలిగి మీ షుగర్ అనేది ప్రోగ్రెస్ అవ్వకుండా అంటే డయాబెటీస్గా కన్వర్ట్ అవ్వకుండా ఉండే అవకాశం తప్పనిసరిగా ఉంది. రోజువారీ ఆహారంలో కనీసం 15% పైగా ప్రోటీన్లు ఉండాలని ప్రపంచవ్యాప్తంగా భావిస్తున్నారు. కానీ మనం సగటున 12% తీసుకుంటున్నాం. కాబట్టి మన ఆహారంలో ప్రోటీన్ల మోతాదును పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. రోజువారీ ఆహారంలో పిండి పదార్థాలు, కొవ్వులు ఎక్కువగా, ప్రోటీన్లు తక్కువగా తీసుకోవటం అనేది మధుమేహం రావడానికి అలాగే తీవ్రం కావడానికి దోహదం చేస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రోటీన్ అనేది అటు పిండి పదార్థంతో కానీ ఇటు కొవ్వు పదార్థంతో కానీ కలిసి ఉంటుంది. ఉదాహరణకు పప్పుల్లో 40% పిండి పదార్థం ఉంటుంది. నూనె గింజలు, గింజ పప్పులు, మాంసంతో కొవ్వు పదార్థము ఎక్కువగానే లభిస్తుంది. కాబట్టి ఒక్క ప్రోటీన్ మోతాదునే పెంచుకోవడం అసాధ్యమని చెప్పుకోవచ్చు. అందువల్ల ప్రోటీన్ మోతాదు పెంచుకుంటూనే పిండి, కొవ్వు పదార్థాల దుష్ప్రభావాలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆయా వ్యక్తుల అవసరాలు, జబ్బులు, ఆహార అలవాట్లను బట్టి పదార్థాలను ఎంచుకోవాలి. ఇందుకు ఆహార నిపుణుల సలహాలు తీసుకోవడం అన్ని విధాల మేలు. పరీక్షల కాలం నడుస్తుంది. ఈ సీజన్లో చాలా మంది విద్యార్థులు చదువుతున్నప్పుడు మెదడును చురుకుగా ఉంచుకునేందుకు, నిద్రమత్తును వదిలించుకునేందుకు చాలా తరచుగా కాఫీ, టీలను తాగుతూ ఉంటారు. ఇక రాత్రిపూట ఎక్కువసేపు మేల్కొని ఉండేందుకు ప్రతి అరగంటకోసారి కాఫీ, టీలను తాగేస్తూ ఉంటారు. నిజానికి పరీక్షల సమయంలో కాఫీ, టీలను అతిగా తీసుకోవడం ఏమంత మంచిది కాదంటారు నిపుణులు. కాఫీ, టీలను అతిగా తీసుకోవడం ఎందుకు మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం. వీటిని స్టిమ్యులెంట్స్ అంటారు. కాఫీ కానీ టీ కానీ. ఏమవుతుంది, అన్నం తిన్న తర్వాత పిల్లలు చదువుకి రాత్రి కూర్చోగానే ఏమవుతుందంటే ఒక అరగంట, గంట అయ్యేటప్పటికి వాళ్ళకి నిద్ర ముంచుకొచ్చేస్తుంది. ఆ నిద్రని అరికట్టడానికి స్టిమ్యులెంట్ కోసం ఆ తర్వాత చదివింది ఇమ్మీడియట్గా గ్రాస్ప్ చేసుకోవడానికి కాఫీ, టీ ఒక మోతాదులో తాగొచ్చు. కానీ ముఖ్యంగా నేను మా దగ్గరకు వచ్చే పిల్లలకి, ఎగ్జామ్ ఫోబియా ఉన్న వాళ్ళకి, లేకపోతే ఇట్లాగా నిద్ర వచ్చేస్తూ చదవలేకపోతున్నాం అంటున్న పిల్లలకి నేను మామూలుగా ఇచ్చే సజెషన్ ఏంటంటే కాఫీ, టీల ఎఫెక్ట్ కొంతవరకే ఉంటుంది, వేన్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళకి నీకు నిద్ర వచ్చిన సమయంలో అక్కడ టేబుల్ దగ్గర కూర్చొని పుస్తకాలు చదివే కంటే అక్కడి నుంచి లేచి మూమెంట్ అనమాట, అటు ఇటు పచార్లు చేయటము, లేకపోతే అక్కడికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడడము, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్తో ఫోన్ చేసి సబ్జెక్ట్లో ఏదైనా డౌట్లు ఉంటే వాళ్ళని అడిగి, అంటే ఒక టైం ఫిక్స్ చేసుకొని అలా, లేదా వాళ్ళ ఇంట్లో అక్కయ్యలు, అన్నయ్యలు ఉంటే వాళ్ళ దగ్గర నేర్చుకోవటం. అంటే ఈ సమయంలో వాళ్ళకి మత్తు వస్తుంది కాబట్టి ఆ మత్తును పోగొట్టుకోవడానికి మాటల ద్వారా కానీ లేకపోతే తిరగటం ద్వారా కానీ వాళ్ళకి ఈ నిద్ర పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు ఒక్కసారి వాళ్ళ అలర్ట్ అయిపోయారు, లేచి తిరిగేటప్పటికి నిద్రపోతుంది. అప్పుడు మళ్ళీ కూర్చొని మళ్ళీ మొదలు పెట్టచ్చు. అది చాలా అంటే అదేంటి లాంగ్ లాస్టింగ్. అదైనా కూడా ఏంటంటే వాళ్ళు మధ్య మధ్యలో వాళ్ళ ఫెటీగ్ వచ్చినప్పుడు ఒక 5-10 నిమిషాలు గ్యాప్ తీసుకుంటే అంటే ఆ బోర్డము, మొనోటనస్ వల్ల కూడా నిద్ర రావటం జరుగుతుంది, అది కూడా పోతుంది. నేటి ఆధునిక యుగంలో ఉదయం పూట అల్పాహారం అంటే ఇడ్లీ, పూరి, దోశ వంటివే మనకు గుర్తుకొస్తాయి. మన పెద్దల కాలంలో అయితే ఇలాంటి టిఫిన్లేవి ఉండేవి కావు. రాత్రి మిగిలిపోయిన అన్నంలోకి పాలు, పెరుగు వంటివి కలిపి చద్దన్నంలా తయారు చేసుకుని ఆపై ఉల్లిపాయ నంచుకొని తినేవాళ్ళు. నిజానికి ఇలాంటి చద్దన్నంలోనే పోషకాలు మెండుగా ఉంటాయని చెబుతారు పోషకాహార నిపుణులు. చద్దన్నంలో దాగిన ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రిపూట అన్నం మిగిలితే అందులో నీళ్లు పోసో లేదా పాలు పోసి తోడుపెట్టో చద్దన్నం చేసుకోవడం పరిపాటే. మరునాడు ఉల్లిపాయో, పచ్చిమిర్చో నంజుకొని తింటే అల్పాహారం పూర్తవుతుంది. ఇది ఆహారం వృధా కాకుండా చూసుకోవడానికి కాదు, ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
అన్నం, చపాతీల వంటివి చల్లబడినప్పుడు వాటిలోని సరళ పిండి పదార్థాలు సంక్లిష్టంగా, కఠినంగా మారతాయి. ఈ సంక్లిష్ట పిండి పదార్థాల నిర్మాణం కఠినంగా ఉంటుంది. వీటిని జీర్ణం చేసుకోవడానికి శరీరానికి ఎక్కువ శక్తి అవసరం. ఇవి ఆలస్యంగా జీర్ణమవుతాయి. కాబట్టి రక్తంలో గ్లూకోజ్ మోతాదులు నెమ్మదిగా పెరుగుతాయి. సంక్లిష్టంగా మారిన పిండి పదార్థం చిన్న పేగుల్లో జీర్ణం కాకుండా పెద్ద పేగులోకి వెళుతుంది. అక్కడ విచ్ఛిన్నమై పులిసిపోతుంది. ఇది మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా మారుతుంది. ఇది పేగులను ఆరోగ్యంతో ఉంచడంతో పాటు రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుంది. చెద్దన్నంలో క్యాలరీలు కూడా తక్కువే. మామూలు పిండి పదార్థంలో 1 గ్రాముకు 4 క్యాలరీలు ఉంటే కఠిన పిండి పదార్థంలో 2.5 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. మరోవైపు ఇది ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. కాబట్టి తక్కువగా తినేలా చేస్తుంది. ఇలా బరువు తగ్గడానికి, బరువు అదుపులో ఉండడానికి తోడ్పడుతుంది. చెద్దన్నంలోని కఠిన పిండి పదార్థం మలాన్ని మృదువుగా చేసి మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఫలితంగా మొలల వంటి జబ్బుల ముప్పు కూడా తగ్గుతుంది. ఇక రాత్రిపూట నీటిలో లేదా తోడుపెట్టిన పాలలో అన్నాన్ని వేసినప్పుడు అది కాస్త పులుస్తుంది. దీన్ని ఉదయాన్నే తింటే ఒంటికి చలువ చేస్తుంది. త్వరగా ఆకలి, దాహం వేయకుండానూ చూస్తుంది. ఇది ఏ కాలంలోనైనా మేలే, కానీ ఎండాకాలంలో మరింత బాగా ఉపయోగపడుతుంది. శరీరానికి మంచి బలాన్ని కలుగచేస్తుంది. చెమట పొక్కులను నివారిస్తుంది. జీర్ణాశయంలో ఆమ్ల గుణాన్ని తగ్గిస్తుంది. చెద్దన్నంతో పాటు ఉల్లిపాయను నంచుకోవటం వల్ల తగినంత పీచు లభిస్తుంది. ఫలితంగా మలబద్ధకము దరిచేరదు. పులిసిన ఆహారం కావటం వలన మానసిక ఆందోళన తగ్గుముఖం పడుతుంది. అయితే రాత్రి మిగిలిన అన్నాన్ని ఫ్రిడ్జ్లో భద్రపరిస్తే ఇబ్బందేమీ ఉండదు. కానీ ఎక్కువసేపు బయట పెడితే పాచిపోయే ప్రమాదం ఉంది. దీంతో వాంతులు, విరేచనాల వంటి లేనిపోని సమస్యలు వస్తాయి. ముఖ్యంగా వేసవి కాలంలో అన్నం త్వరగా చెడిపోతుంది. అంటే సరైన పద్ధతిలో భద్రపరచకుండా రాత్రిపూట వండినవి మరునాడు తింటే ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్టే అవుతుందని గుర్తుంచుకోవాలి. తలపై పట్టుకుచ్చులాంటి జుట్టు ఇవాళ పలచబడిపోతుంది. నిస్సారమైన ఆహారం, నిత్యం అంతులేని ఒత్తిళ్లు, ఆందోళనలు నేడు సిరుల కుదుళ్లను పెకిలిస్తున్నాయి. 25 వయసుకే ఇవాళ మనలో చాలా మందికి జుట్టు రాలడం మొదలైపోతుంది. 3-10 వయసు నిండకుండానే కొంతమందికి బట్టతల ఛాయలు కనిపిస్తున్నాయి. అసలు జుట్టు ఎందుకు రాలిపోతుంది? జుట్టు రాలడాన్ని అరికట్టలేమా? జుట్టు సంరక్షణ కోసం ఏం చెయ్యాలి? జీవనశైలి, అలవాట్లు, ఆహారం, సబ్బులు, షాంపులు ఇత్యాది విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బట్టతల మొదలైపోతే మన ముందున్న పరిష్కార మార్గాలేంటి? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్తో ఫలితం ఉంటుందా? ఆసక్తికరమైన ఈ వివరాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. హెయిర్ ఫాల్ అని ఎప్పుడు చెప్తారు? హెయిర్ ఫాల్ రోజుకి ఒక మనిషికి లెస్ దెన్ 100, అంటే 0 నుంచి 100 వరకు ఎంట్రుకలు ఊడిపోతూ ఉంటాయి. అది నార్మల్ ఫాలే. అంటే తలస్నానం చేసేటప్పుడు, తల దువ్వేటప్పుడు, ఆయిల్ పెట్టుకునేటప్పుడు పోయే హెయిర్ అన్నమాట. అట్లాంటి హెయిర్ ఫాల్ మనకి నార్మల్ అని చెప్తాం. దానికి ట్రీట్మెంట్ కానీ ఎటువంటి చిట్కాలు కానీ దాని గురించి వరి అవ్వాల్సిన అవసరమే లేదు. సరే, ఇప్పుడేమైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఫీవర్ వచ్చిందనుకోండి, కోవిడ్ వచ్చిందనుకోండి, ప్రెగ్నెన్సీ అయిపోయిందనుకోండి, ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిందనుకోండి, అట్లాంటి హెయిర్ ఫాల్ 100-90 మందికి మళ్ళీ తిరిగి వచ్చేస్తుంటాయి. 10 మంది, ఇంకో 10 మంది యావరేజ్గా వాళ్ళకి వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంటర్నల్గా వీక్ ఉన్నా, వేరే సంబంధించిన మెడిసిన్స్ వాడుతున్నా ఆ హెయిర్ ఫాల్ కంటిన్యూ అయిపోతే వాళ్ళకి బట్టతల రావటం లేదంటే థిన్నింగ్ రావటం స్టార్ట్ అవుతుంటుంది. ఆ 10% మంది డాక్టర్ని కన్సల్ట్ అవసరం ఉంటుంది. చిన్నపిల్లల్లో జుట్టు రాలిపోవటానికి కారణాలేంటి? చిన్నపిల్లల నుంచి కూడా హెయిర్ ఫాల్ చూస్తూ ఉంటాం. సో వాళ్ళకు కూడా ఏదైనా స్ట్రెస్ ఉంటే, అంటే వాళ్ళకి లైఫ్లో స్ట్రెస్ అంటే ఏముంటుంది, ఏదో చిన్న ఫీవరు, జలుబు వచ్చినా హెయిర్కి స్ట్రెస్ అనే అర్థం. అట్లాంటి పిల్లల్లో హెయిర్ ఫాల్ ఉంటే సింపుల్ మనం తీసుకుంటే డైట్లో అన్ని ఫ్రూట్స్, వెజిటబుల్తో పాటు ఒకవేళ ఎగ్ అలవాటు ఉంటే ఎగ్ ఇన్వాల్వ్ చేసుకొని ఫస్ట్ చేయకూడదు ఏంటంటే తలస్నానం బోర్ వాటర్ తోటి, అంటే మనం డ్రింక్ చేసే వాటర్తో తలస్నానం చేసుకోగలిగితే చాలా మంచిది. చాలామంది అడుగుతుంటారు ఆరో వాటర్ పెట్టుకోవచ్చా, సాఫ్ట్నర్ పెట్టుకోవచ్చా అని అడుగుతుంటారు. వీలుంటే మంజీరా వాటర్, అంటే గవర్నమెంట్ సప్లై వాటర్ బెస్ట్ వాటర్ అని చెప్పొచ్చు తలస్నానానికి. ఆ వాటర్ యూస్ చేసుకుంటూ నురుగు తక్కువ వచ్చే షాంపూస్ వాడుకుంటే చిన్నపిల్లల్లో విటమిన్స్ ఏమైనా లోపం ఉంటే అది కరెక్ట్ చేసుకోగలిగితే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడం స్టార్ట్ అయిపోతాయి. 16 నుంచి 26 ఏజ్ ఉన్న టీనేజర్స్లో, మిడిల్ ఏజెస్లో, అడాల్సెన్స్లో హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంటుంది. అది హెయిర్ ఫాల్ స్టార్ట్ అయ్యి హెయిర్ థిన్నింగ్, అంటే కనపడుతూ పోయే హెయిర్ చాలామందికి తిరిగి వస్తుంటుంది. కనపడకుండా పోయే హెయిర్ అంటే బట్టతల, అది మెల్లగా స్టార్ట్ అయిపోతుంది. 16 నుంచి 26 ఏళ్ళ లోపల వచ్చే బట్టతల మనం కొంచెం జాగ్రత్తగా తీసుకోగలిగితే మనం ఎక్కువ బట్టతల కాకుండా చూసుకోవచ్చు. తండ్రికి తాతకు బట్టతల ఉంటే పిల్లలకు బట్టతల వస్తుందా? ఈ హెయిర్ జీన్ అనేది ఎక్కడి నుంచి ఎవరి నుంచి సంక్రమిస్తుందో మనకి అసలు అవగాహనే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ మదర్ జీన్ వచ్చింది,
లేదంటే మీ తాతగారి జీన్ వచ్చింది, మీ మేనమామ గారి జీన్ వచ్చింది హెయిర్ కంటే దాని జీన్ ప్రకారం బట్టతల అవుతుందో లేదో మనం గెస్ కూడా చేయలేము. సో హెయిర్ థిన్ అవుతుందని అనిపిస్తూనే మనం టైంపాస్ చేయకూడదు. ఆ రోజ్మెరీ హెయిర్ ఆయిల్ అనో, రోలర్ అనో, కెమికల్స్ అనో, ఇన్స్టా ఓపెన్ చేస్తే, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే అన్నీ అవే యాడ్స్. అవంతా ఎవ్వరు మీకు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. బట్టతల రావటం స్టార్ట్ అయింది అంటే నుదురు కనబడటం కానీ, లేదంటే హెయిర్ థిన్ అవ్వడం స్టార్ట్ అవుతుంటే కంపల్సరీ డాక్టర్ దగ్గర ఉన్న డర్మటాలజిస్ట్ కన్సల్ట్ అవ్వాలి. జుట్టు రాలటాన్ని అరికెట్టేదెలా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎంత చిన్న హెయిర్ ఉంటే అంత మెయింటెనెన్స్ ఈజీ ఉంటుంది, అంత హెయిర్ ఫాల్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. అలానే కోకోనట్ ఆయిల్ వాడాలన్నా, ఆల్మండ్ వాడాలన్నా చాలా నామోషిగా ఫీల్ అవుతుంటారు. కానీ హెయిర్ ఆయిల్ అనేది హెయిర్కి సంబంధించిన కండిషనర్, అంటే హెయిర్ రఫ్ కాకుండా, డ్యామేజ్ కాకుండా ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం హెయిర్ ఆయిల్ పెట్టుకొని బయట తిరిగిన పొల్యూషన్కి, ఇంకా ఈ ఎయిర్ పొల్యూషన్, ఈ వాటర్ పొల్యూషన్తో ఏమవుతుందంటే ఇంకా డాండ్రఫ్ ఎక్కువైపోయి దురదలు రావడం స్టార్ట్ అవుతుంటుంది. కొంతమంది అడుగుతుంటారు, మా అమ్మమ్మలు, తాతగారు వాళ్ళందరూ, నానమ్మలు వాళ్ళందరూ హెయిర్ ఆయిల్ పెట్టుకొనే వాళ్ళు మెయింటైన్ చేసుకున్నారు అంటారు. వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, వాళ్ళ ఫుడ్ వేరు, వాళ్ళ జీవన విధానం వేరు, మనం ఉన్నప్పుడు వేరు. ఇప్పుడు తలస్నానం చేసిన తర్వాత హెయిర్ ఆయిల్ పెట్టుకోకపోవటం వల్ల డాండ్రఫ్ పెరగకుండా చూసుకోవచ్చు. అంతే తప్ప రోజ్మెల్లీ హెయిర్ ఆయిల్ అనో, ఆల్మండ్ హెయిర్ ఆయిల్ అనో, లేదా కోకోనట్ హెయిర్ ఆయిల్ అనో హెయిర్ ఫాల్ అవ్వదు, హెయిర్ గ్రోత్ అవ్వదు. అది హెయిర్ రఫ్ కాకుండా చూసుకుంటే ఒక కండిషనర్ మాత్రమే. గుండు కొట్టించుకోవటం, క్యాప్ పెట్టుకోవటం, హెల్మెట్ ధరించటం వల్ల జుట్టు రాలటం తగ్గుతుందా? గుండు చేయించుకోవాలని అడుగుతుంటారు. గుండు చేయించుకుంటే లోపల ఎంట్రుకలు మిగిలిపోతాయి కదా, నేను సేఫ్ కదా అనుకుంటుంటారు. కానీ చాలా రాంగ్ పద్ధతి. గుండు చేయించుకోవడం వల్ల కంప్లీట్గా బ్లేడ్ పెట్టి షేవ్ చేసుకోవడం వల్ల హెయిర్ ప్రొటెక్ట్ చేసుకోవాలన్న భావంతో, ఏదైనా మొక్కుంటే కాదు కానీ హెయిర్ ప్రొటెక్ట్ చేసుకునే భావంతో ప్రతి నెల, ప్రతి 2 వారాలు 3 వారాలకు ఒకసారి హెయిర్ గ్రోత్ అవుతూనే బ్లేడ్ పెట్టి షేవ్ చేస్తుంటారు. దానివల్ల ఏమవుతుందంటే ముందు భాగం మనకు తెలియకుండానే హెయిర్ థిన్ అయిపోవడం స్టార్ట్ అయ్యి వెనకాల భాగం తిక్కోవడం స్టార్ట్ అవుతుంటుంది. అంటే మనం హెయిర్ ప్రొటెక్ట్ చేసుకునే బదులు హెయిర్ థిన్ చేసుకున్నట్టు అర్థం. ఇంకొకటి, కంటిన్యూస్గా క్యాప్ పెట్టుకుంటుంటారు హెయిర్ ప్రొటెక్షన్ కోసం, లేదంటే హెల్మెట్ పెట్టుకుంటుంటారు కంటిన్యూస్గా. హెల్మెట్ అంటే ప్రొటెక్షన్, కానీ అప్పుడప్పుడు మధ్యలో ట్రాఫిక్లో ఉన్నప్పుడు వీలున్నప్పుడు హెల్మెట్ తీసేస్తూ ఉంటే హెయిర్కి కొంచెం హైడ్రేషను, కొంచెం ఆక్సిజన్ అంది హెల్తీగా ఉంటాయి. క్యాప్ పెట్టుకోవడం అనేది, హెయిర్ ప్రొటెక్షన్ అనేది చాలా తప్పుడు ఆలోచన. హెయిర్ పెట్టుకోవడం వల్ల ఇంకా ప్రెషర్ ఎక్కువైపోయి ఆ హెయిర్ గ్రోత్ అవ్వడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. జుట్టు రాలుతూ పలచబడుతున్నప్పుడు ఏం చేయాలి? బట్టతలను నివారించుకోవటం ఎలా? 16 to 26లో బట్టతల స్టార్ట్ అయిపోయింది. దగ్గరున్న డర్మటాలజిస్ట్ కన్సల్ట్ అవుతే మొత్తం 6 గ్రేడ్లు ఉంటాయి. 6 గ్రేడ్ ప్రకారం స్ప్రేస్ ఉంటాయి, ట్యాబ్లెట్స్ ఉంటాయి, తర్వాత ఇంజెక్షన్స్ ఉంటే పిఆర్పీలు ఉంటాయి, ఏం లేకపోతే ట్రాన్స్ప్లాంటేషన్స్ ఉంటాయి. టైంపాస్ చేయకుండా హెయిర్ థిన్ అవుతుంది అనుకుంటే దగ్గరున్న డర్మటాలజిస్ట్ కన్సల్ట్ అయిపోతే వాళ్ళు ఏదైనా FDA అప్రూవ్డ్, అంటే ఎక్స్పెరిమెంట్ చేయకుండా ఒక డాక్టర్ మీకు మందులు ఇస్తారు. సో మెడిసిన్స్ వాడేమో సర్టన్ ఏజ్ తర్వాత ఈ స్ప్రేస్ ఉంటాయి. సో మినాక్సిల్ స్టార్ట్ చేస్తే మీరు ఎన్ని ఏళ్ళు హెయిర్ కావాలనుకుంటే అన్ని ఏళ్ళు అది మినాక్సిల్ వాడుకోవచ్చు. సో మినాక్సిల్ స్టార్ట్ చేసాము, ఎలా వాడాలంటారు? రోజు వాడాలి. అది అంటే మనం హెల్తీగా ఉండాలంటే రోజు తినాల్సిందే కదా. అలానే మినాక్సిల్ హెయిర్ హెల్తీగా ఉండాలంటే రోజు వాడుకుంటూనే ఉంటే హెయిర్ ఒక పద్ధతి ప్రకారంగా తిక్కోవడం స్టార్ట్ అవుతాయి. అలా వాడుకుంటూ ఉంటే కొన్ని సంవత్సరాల తర్వాత రిజల్ట్స్ వస్తాయి. ఈరోజు వచ్చే నెలలో నాకు రిజల్ట్స్ లేవు, మానేస్తా అంటే అసలు స్టార్ట్ చేయకండి. మీరు వాడదలుచుకుంటే కొన్ని ఏళ్ళు అలవాటు పడాలి. అది తర్వాత అది పెద్ద కాస్ట్లీ మెడిసిన్ కూడా కాదు, ఈజీగా దొరుకుతాయి, ఏ మెడికల్ అని దొరికిపోతాయి అవి. సో అవి రెగ్యులర్గా యూస్ చేసుకోవడం వల్ల మన బాధ్యత మనం చేసినట్టే. సర్టెన్ ఏజ్ తర్వాత ఫినాస్టైడ్ మెడిసిన్స్ ఉంటాయి. ఈ ఫినాస్టైడ్ కూడా డాక్టర్ ఒపీనియన్తో తీసుకొని సర్టెన్ ఏజ్ వరకు యూస్ చేసుకుంటా ప్రికాషన్స్ వాడుకోగలిగితే వన్ ఆఫ్ ది బెస్ట్ డ్రగ్ అని చెప్పొచ్చు. సో మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఏమైనా ఇబ్బంది ఉంటే ఆ డాక్టర్ని రిటర్న్ కన్సల్ట్ చేసుకోగలిగితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తే డాక్టర్ ట్రీట్ చేయగలుగుతారు. అన్ని సీజన్కి సంబంధించిన ఫ్రూట్స్, వెజిటేబుల్స్, యూనివర్సల్ విటమిన్ ఎగ్ అంటాం. ఎగ్ తినని వాళ్ళకేమో ఫ్రూట్స్, వెజిటేబుల్స్, డ్రై ఫ్రూట్స్, అన్ని స్ప్రౌట్స్, అంటే సీజన్లోకి వచ్చే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ హెయిర్కి అవసరమే. డ్రింకింగ్ వాటర్తో వాష్ చేసుకుంటూ నైట్ హెవీగా ఫుడ్ తినకపోవడం రెగ్యులర్గా, ఫ్రెండ్స్ స్మోక్ చేస్తున్నా, మీరు స్మోక్ చేస్తున్నా కానీ త్వరగా ఏజ్ అయిపోతాం. సో హెయిర్ ఫాల్కి ఒక థిన్నింగ్కి ఒక రీజన్, ఒక ఎనిమి స్మోకింగ్ అనే చెప్పొచ్చు. రెగ్యులర్గా 6 to 8 hours ఆఫ్ రెగ్యులర్ నైట్ స్లీప్, హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటే మనకి హెయిర్ కావాలంటే ఇవి తప్పవు. ఇవి డాక్టర్ చెప్పినట్టు ప్రోడక్ట్స్ వాడుకుంటూ లైఫ్ స్టైల్ ఫాలో అవుతే మన బాధ్యత మనం చేసినట్టే. పిఆర్పి వింటుంటాం. పిఆర్పి అంటే ఒక మ్యాజిక్ ప్రొసీజర్ కాదు. అది మనం బ్లడ్లో ఉన్న ప్లేట్లెట్ తీసి ఒక పద్ధతి ప్రకారం రూట్స్లోకి ఇస్తాం. అంటే ఫర్టిలైజర్స్ సీడ్కి ఇచ్చినట్టే. హెయిర్ తిక్కోవడానికి ఒక వన్ ఆఫ్ ద ఆప్షన్ అని చెప్పొచ్చు. ప్రోడక్ట్స్ తోటి, పిఆర్పి తోటి
బట్టతల రావటం స్లో చేయొచ్చు, లేదంటే డిలే కూడా చేయొచ్చు, లేదంటే కొందరికి నివారించవచ్చు కూడా, అవాయిడ్ కూడా చేయొచ్చు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎలా ఉంటుంది? బట్టతలపై జుట్టు తిరిగి వస్తుందా? బట్టతల వచ్చింది, ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళొచ్చు. ట్రాన్స్ప్లాంటేషన్ రిజల్ట్స్ రావాలంటే 1 year పడుతుంది. అంటే చేయించుకున్న వచ్చే నెలలో 3 నెలలతో రిజల్ట్స్ రావు. అవి గ్రో అవడానికి కొంచెం టైం పడుతుంది. ఒక ప్రాపర్గా డాక్టర్ కింద చేయించుకోవడం వల్ల మళ్ళీ టర్కీకి వెళ్ళి చేయించుకోవాలా, యూఎస్కి వెళ్ళి చేయించుకోవాలని ఆలోచిస్తుంటారు. అది ట్రాన్స్ప్లాంటేషన్ అనేది 1 గంట 2 గంటలు కాదు, 8 నుంచి 16 గంటలు పడుతుంది. 8 నుంచి 16 గంటలు పట్టే ప్రొసీజర్ అది. సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయింది, అంతా బాగుంది, అందరం బాగానే ఉంటాం. ఏమైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ వేరే కంట్రీకో టర్కీకి వెళ్ళి చేయించుకోలేం కదా, అడగలేం కదా వాళ్ళని. సో ట్రాన్స్ప్లాంటేషన్ చేయదలుచుకుంటే మీకు అందుబాటులో ఉన్న డాక్టర్, మంచి డాక్టర్ చూసుకొని చేయించుకోవడం వల్ల ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే ఆ డాక్టర్ మీకు హెల్ప్ చేయగలుగుతారు. ఈ కాంప్లికేషన్స్ ఫోన్లో ఎవరు గైడ్ చేయలేరు మీకు. ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత మందులు వాడాలని అడుగుతుంటారు. ట్రాన్స్ప్లాంటేషన్ కోసం చేయించుకున్న హెయిర్ పోదు, కానీ నార్మల్ హెయిర్ మళ్ళీ పోకుండా ఆ మినాక్సిల్స్ టైం ఉన్నప్పుడు పీఆర్పీ వాడుకొని చెక్ చేసుకోవాల్సిందే, లేని చోట ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాల్సిందే. జుట్టు పలచపడడానికి, వెంట్రుకలు రాలిపోవడానికి పోషకాల లేమితో పాటు హార్మోన్ల చిక్కులు, ఇతరత్ర జబ్బులు, ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక చికాకులు ఇవన్నీ కారణాలే. వీటిని చక్కదిద్దుకుంటే జుట్టు రాలడాన్ని మనం చాలా వరకు నివారించుకోవచ్చు. ఇక ఇప్పటికే బట్టతల మొదలైపోయినా, బట్టతల ఛాయలు కనిపిస్తున్నా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడం అన్ని విధాలా మేలు. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. మహిళల్లో హార్మోన్ల సమతూకం దెబ్బతిన్నప్పుడు పొద్దుతిరుగుడు పువ్వు గింజలు, నువ్వులు, జీలకర్రను పొడి చేసుకుని నిత్యం ఉదయం సాయంత్రం 2 పూటలా అర చెంచాడు తీసుకుంటూ ఉండండి. ఒంట్లో హార్మోన్ల ఉత్పత్తి చక్కగా ఉంటుంది.